హలో! వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. ఇది భోగి రోజు వ్లాగ్. మేము ముగ్గేసాం. దయచేసి ఎవరు ఈ ముగ్గుని కాపీ చేయొద్దు. ఎందుకంటే అది మా సాత్వి వేసింది. పిల్లలు చూడండి ఎంత ముద్దుగా కూర్చున్నారు. ఉదయాన్నే మాతో పాటు పిల్లలు కూడా 5ంటికే లేచారు. భోగి మంట దగ్గరికి వాళ్ళకి తెలిసి వాళ్ళ ఊహ తెలిసాక ఫస్ట్ భోగి ఇది. బాగా ఎంజాయ్ చేశారు. అస్సలు ఇంటికి తీసుకెళ్తుంటే ఆ మంట దగ్గర నుంచి రావట్లేదు. అక్కడక్కడే తిరుగుతున్నారు. పక్కన మంచిగా డీజే పెట్టారు. బాగా ఎంజాయ్ చేసాం. ప్రతిసారి మా ఇంటి ముందు పెట్టేవాళ్ళు భోగి మంట. ఈసారి ఆర్ట్స్ అని అడ్రోడ్లో పెట్టారు. కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేసాం. మంట అయితే బాగా హెవీగా పెట్టారు. ఎంత దూరంలో ఉన్నా కొడుతూనే ఉంది. ఇంతకుముందు కొంచెం చిన్నవే వేసుకునేవాళ్ళం. 2 ఇళ్ళకి ఒక చోట అలాగా. ఈసారి అన్నీ కలిపి ఒకే చోట వేసేసరికి బాగా పెద్ద మంట అయింది. అక్కడ మా వీధిలో 3 వేసాము భోగి మంటలు. ఇమేజెస్ తీసుకున్నాం మంచిగా. మెమరీస్ బాగుంటాయి. చూడండి. ఇక్కడ వచ్చేసి పిల్లలకి భోగి పండ్లు పోస్తున్నాం. అయ్యే బాబాయ్, భోగి పండ్లు పోస్తుంటే ఒకరిని కూర్చోబెడుతుంటే ఒకరు దిగిపోతున్నారు, ఒకరిని కూర్చోబెడుతుంటే ఒకరు దిగిపోతున్నారు. మా మామయ్య కాసేపు అలా కామెడీ చేస్తూ పిల్లల్ని డైవర్ట్ చేశారు. ఇంకా అలా కూర్చుండిపోయారు. తర్వాత చిన్నగా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళకి భోగి పళ్ళతోటి దిష్టి తీసేసాము. అసలు ఎంత అల్లరి చేస్తారు. అసలు భోగి పళ్ళని పోయించుకోరు. మా పాప అయితే ఆ గుండు మీద ఉండవు, అయినా ఇదిలించుకుంటుంది. ఆటోమేటిక్గా పడిపోతాయి కదా. చూడండి. వీళ్ళు వచ్చేసి మా అక్క బావ, మా ఆయన వాళ్ళ అన్నయ్య వదిన. పాప బాబు వాళ్ళ పిల్లలు. చివరున్న చిన్న పాప మా పాప. రేగి పండిస్తుంది వాళ్ళ పెద్దనాన్నకి. వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం. ఎన్ని వేస్తున్నాను ఒక్కటి కూడా ఉంచుకోవట్లేదు. అన్నీ ఇలా దులిపేసుకోవడం కాకుండా పక్కన వాళ్ళవి కూడా దులపడం, లేదంటే కిందవి తీసి వాళ్ళ మీద వేయటం. ఇదే అల్లరి సరిపోయింది. మా మామయ్య వాళ్ళు అక్కడి నుంచి దిగిపోతున్నారని ఫొటోస్ కోసం చూడట్లేదని అరుస్తూ కామెడీ చేస్తూ ఉన్నారు బ్యాక్ సైడ్. ఆ భోగి పనులు పోసి హారతి ఇస్తున్నాం పిల్లలకి. నెక్స్ట్ టైం హారతి పాట పాడుతూ నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. మా పిల్లలకి మహాభక్తి అండి. దేవుడి గడి దగ్గరికి వెళ్ళారంటే మా అత్తయ్య మా మామయ్య డైలీ మార్నింగ్ పూజ చేస్తారు కదా, వెళ్ళి అక్కడే నుంచుంటారు. రారు అస్సలు. అత్తయ్య మామయ్య అక్కడి నుంచి కదిలేదాకా వాళ్ళు కదలరు. అక్కడే నుంచుంటారు వాళ్ళని పట్టుకొని దండం పెట్టుకుంటూ. ఏం తెలుసు అన్నది నాకు తెలియదు. వెళ్ళిపోయి సైలెంట్గా నుంచొని దండం పెట్టుకుంటూ ఉంటారు ఊపుతూ. మా పాప చూడండి ఆర్తిస్తుండవు. అయిపోయింది మంచిగా. అందరం ఒక గ్రూప్ ఫోటో దిగాము పిల్లలకి భోగి పనులు అయిపోయాక. తర్వాత పిండి వంటలు కూడా పెట్టాను చూడండి. అవునా, మీరేమేమి చేసుకున్నారు పిండి వంటలు? మేమైతే ఈసారి చక్రాలు చేసుకోలేదు, 4 ఐటమ్స్ చేసుకున్నాం. కానీ ఏంటో చూసేయండి. చెక్కలు, చెక్క పకోడీ, అరిసెలు, నువ్వుల అరిసెలు నార్మల్వి 2 చేసుకున్నాము. లడ్లు కూడా చేసాం కానీ వీడియో తీయటం మర్చిపోయాను. ఇది మిఠాయి. లాస్ట్గా అందరం ఒక గ్రూప్ ఫోటో దిగి మంచిగా ఎంజాయ్ చేసాము. నచ్చితే లైక్ చేయండి.